నాకు తెలిసి E3లోకి వెళ్తే మీరు సాయంత్రానికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే అరగంట పట్టుద్ది. అంటే అంత క్రౌడ్ ఉంటుంది. రమారమి ఒక రోజుకొచ్చి 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ఒక ప్రెమిసెస్ని ఆక్రమించేసుకొని, నదిని ఆక్రమించుకొని, పద్మావతి ఘాట్ని ఆక్రమించుకొని, ఈ ఆక్రమించేసుకున్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా ఉంటే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. చూడండి, LR నెంబర్ 139812 ఆఫ్ 2017, అక్టోబర్ 2019 నుంచి జూన్ 2024 వరకు 98 లక్షల రూపాయల అద్దె విత్ GST 17,67,000 రూపాయలు, అపరాధ రుసుము 39 లక్షలు కలిపి మొత్తం 1,57,9,323 రూపాయలు ఇతను ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. నెంబర్ 1, నదిని ఆక్రమించుకోవటం ఫస్ట్ రౌండ్. నెంబర్ 2, వీడికి లీజ్కి ఇవ్వటం రెండో రౌండ్. నెంబర్ 3, డబ్బులు తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని ఇతను పర్మిట్ చేయటం మూడో రౌండ్. నెంబర్ 4, తీసుకున్న అద్దెకు కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా అధికారులకు డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తుంది నాలుగో. E3 లాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక 200 నుంచి 300 ఉన్నాయి. అంటే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్లని డబ్బులు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగిస్తూ చేస్తున్న వీళ్ళ మీద కదా సార్ మీరు కాళ్ళ కీళ్ళ కాళ్ళు ఎరగొట్టాల్సింది.